క్రీస్తునందు దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట సాయంకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను. మనల్ని దేవుడు ఎంతోగానో ప్రేమించి ప్రతిరోజు ఇటు రీతిగా మనము దేవుని యొక్క వాక్యము నేర్చుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించవలసినటువంటి వారిగా మనం ఉన్నాము. అయితే మనము ఎంతవరకు దేవుళ్ళు ఎదుగుతున్నాము అనేది విషయాలను మనమే పరీక్షించుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము నిష్ప్రయోజనంగా అంటే ప్రయోజనం లేకోకుండా మనము వ్యర్థంగా వాడుకోకుండా దాన్ని ఉపయోగకరంగానే మనం వాడుకుంటూ సత్యములను దినదినము కొత్త కొత్త విషయాలను మనం నేర్చుకున్నాము. బేసిక్గా ఇంకా మంచి మంచి కొత్త కొత్త విషయాలు చెప్పాల్సినటువంటి వాడిని, కానీ విశ్వాసం నుండి మనం అంటే మొదటిగా కొన్ని విషయాల నుండి మొదటి నుంచి స్టార్ట్ చేద్దాము అనే ఒక ఉద్దేశంతో మొదటి నుంచి చెప్పడం వస్తుంది. నిశ్చితం అయితే దేవుని యొక్క ఇష్టం అయితే ఒకవేళ మంచి మంచి సబ్జెక్టులు కూడా మంచి మంచి పెద్ద పెద్ద బోధనలు కూడా మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉండాలి. అలా ఉండలాగా మనము దేవుని కోరుకున్నాము, సత్యమును తెలుసుకున్నాము. అయితే ఈరోజు అంశాన్ని మనము ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా నీతి గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు ఈ రాత్రికాల సమయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. మా తండ్రి, మీ దయలో మమ్మల్ని కాపాడుకున్నారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, సజీల వలె ఉంచారు. మీ నామాన్ని స్తుతించుటకు, మీ వాక్యాన్ని తెలుసుకున్నటకు మాకు అవకాశం ఇచ్చారు. మా తండ్రి, ఇదిగో మా తండ్రి, ఈ యొక్క విధానంలో మేము ముందుకు వెళ్తుండగా మాకు తోడుగా ఉండి వాక్యము నేర్చుకుని పెడుతున్నటువంటి ఆ క్రమంలో మీ మాటలు మాకు అందించగలని, మీ కుమారుని యొక్క మాటల ద్వారా మిమ్మల్ని కనపరిచేటువంటి ఒక అవకాశాన్ని మాకు ఇవ్వమని, ఆ విధంగా మేము ఎదుగుటకు సహాయం దయచేయగలని కోరుచున్నాము. వీడియో ద్వారా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆలోచనలు, మంచి విశ్వాసము, మీ పట్ల ఎలా నడుచుకోవాలటువంటి ఆరోగ్యమైన జ్ఞానాన్ని వారికి దయచేయగలని బ్రతిలాడుకొంచు. ఇక కూడిక నుండి మీరే మహిమ పొందుకోగలని సమస్తం మీకే అప్పచెప్తూ మీ నామాన్ని బహు గొప్పగా హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ విన్నపములన్నీ కూడా అడుగుచున్నాము మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. అయితే ఈరోజు మనము నేర్చుకుని పోతున్నటువంటి అంశము విశ్వాసం గురించి నేర్చుకుంటున్నాము. నిన్న దినమున విశ్వాసంలో మనము మన పితరుల వలె ఉండాలి అనేటువంటి విధానం చేశాము. మన పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అంతకు ముందు ఉన్నటువంటి నోవాహు, వీళ్ళు ఎలా విశ్వాసంలో ఎదిగారు, ఎలా విశ్వాసంలో నిలబడ్డారు అని కొంచెం క్లుప్త వివరణ మనమైతే నిన్న చూశాము. అయితే ఈరోజు కూడా మనము ఏం చేయాలంటే ఆ విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి మనము ఏమి చేయాలి అని కొన్ని మాటలను మనం నేర్చుకున్నాము. చూడండి, విశ్వాసంలో మనము ఎందుకు ఎదగాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనకు తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనము విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసులుగా మనం ఉండాలి. దేవునికి ఇష్టంగా మనం ఉండాలి అన్నప్పుడు విశ్వాసం మనకు ఉండాలి అని తెలుసుకున్నాము. అయితే విశ్వాసంలో ఎంత బాగా ఉండాలి, ఎంత గొప్ప విశ్వాసం వారుగా ఉండాలి అని అన్నప్పుడు, ఇదిగో అబ్రహాము విశ్వాసం నువ్వు చూసుకో, ఇదిగో నోవాహు విశ్వాసాన్ని చూసుకో, ఇంకా కొంతమంది గొప్ప వాళ్ళు విశ్వాసాన్ని మనం కనబర్చాము. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మనం చూసుకున్నాము. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆమె స్త్రీ యొక్క విశ్వాసాన్ని మనం చూశాము. ఇంకా అనేకమైన విశ్వాసం మాదిరిలు మనం నిన్న చూశాము. ఇలా ఇంత గొప్పవారుగా వాళ్ళ విశ్వాసం అనుగుణంగా మనం కూడా ముందుకు వెళ్ళాలి అని చూసుకున్నాము. అయితే ఇటువంటి విశ్వాసం మనకు ఎలా వస్తుంది? చూడండి, ఇంత గొప్ప విశ్వాసం మనకు ఎలా వస్తుంది అని అంటే, ఎవరికి కూడా ఒక మిరాకిల్ లాగా టక్కన విశ్వాసం అనేది రాదు. చూడండి, ఒక ఉదాహరణ మనం ఆలోచన చేసుకుంటే, ఒక వ్యక్తి సైకిల్ నేర్చుకోవడానికి అతనికి ఎంత సమయం పడుతుంది? ఒక పూటలో ఒక నిమిషంలోనే అతను సైకిల్ నేర్చుకుంటాడా? ఒక పట్టుకున్నది సైకిల్ పట్టుకున్న మొదలు సైకిల్ ఎక్కేసి తొక్కేస్తాడా? ఇక కాడు.
అతడి వెనకాల ఒకరు నడిపించేవాడు ఉండాలి, సైకిల్ పట్టుకునేవాడు ఉండాలి, సైకిల్ తొక్కుతున్నప్పుడు అతన్ని జాగ్రత్తగా పట్టుకొని బ్యాలెన్స్ చేసేవాడు ఒకడు ఉండాలి వెనకాల. అలాగే మనం కూడా ఏం చేయాలంటే, విశ్వాసంలో బైబిల్ పట్టుకోగానే మనకు విశ్వాసం రాదు. దాన్ని తరచుగా మనం ధ్యానిస్తూ ఉండాలి. తరచుగా దాన్ని మనము ఆ మనము దాని ద్వారా మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా నేర్చుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడంటే, తిమోతి రాసిన పత్రికలో తిమోతి గారికి పౌలు గారు హెచ్చరిస్తూ, ఇదిగో నీవు దైవ విషయంలో నీవే సాధకం చేసుకో అంటాడు. అంటే ఒక ఎక్సర్సైజ్ లాగా ఇది ఉండాలి. విశ్వాసంలో ఎదగాలి అని అంటే మొదటిగా మనము ఒక వచనం చదువుకున్నాం. విశ్వాసంలో ఎదగాలి అని అన్నప్పుడు మనకు ఒక మాట ఉంది అక్కడ. ఏం మాట అంటే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు, వినుట వలన విశ్వాసము కలుగును. వినడం వలన మనకు విశ్వాసం అనేది కలుగుతూ ఉంది ప్రియులారా. అయితే ఎవరి గురించి మనం వింటున్నాము, ఎవరి గురించి మనకు విశ్వాసం కావాలి అనేది ప్రాముఖ్యం. నువ్వు తరచుగా దేని మీద అయితే ఇంట్రెస్ట్ తో వింటూ ఉంటావో దాని మీద నీకు ఆ విశ్వాసం అనేది, ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటది. చూడండి, మన మైండ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనం వింటున్న దాని మీద, మనం చూస్తున్న దాని మీద, మనం మాట్లాడుతున్న దాని మీద మన మైండ్ ఆధారపడి ఉంటుంది. నీ మైండ్, నీ హృదయము, నీవు అంతా కూడా విశ్వాసం దేవునిలో ఎదగాలి అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని సంగతులను మాత్రమే చదువుతూ ఉండాలి. దేవుని సంగతులను నువ్వు తరచుగా చదువుతూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, దాని గురించి చదువుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాటి గురించి నువ్వు తరచుగా వింటూ ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా ఇవి రిసీవ్ చేసుకుని నీ మైండ్కు అది అందిస్తూ ఉంటది. దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మైండ్కు చేరుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో నీకు విశ్వాసం అనే దాని గురించి ఎక్కువగా నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, విశ్వాసం గురించి నీవు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాటి గురించి నువ్వు వింటున్నప్పుడు, వాటి సంగతులను నువ్వు చదువుతూ చూస్తూ ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా అందులో ఎదగగలవు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోగలం. చూడండి, మనము మొదటిగా మనం చూసినప్పుడు ఆలోచన చేస్తే దేనికైనా టైం అవసరం అనేది మనకు తెలుసు. సైకిల్ నేర్చుకుంటున్నటువంటి వాడికి సైకిల్ ఒక సమయము అనేది ఒకటి ఉంటుంది. ఒక సెకండ్లో అతడు పట్టుకున్నది మొదలు తొక్కి పడేయలేడు, తొక్కి స్పీడ్గా వెళ్ళిపోడు. ఆ సైకిల్ నేర్చుకోవాలి అని అంటే అతడికి చాలా టైం అవసరం. పడాలి, కింద పడాలి, దెబ్బల్లో వెళ్తాయి, ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి. అలాంటి సందర్భంలో కూడా అతడు నేర్చుకోవాలనే తపనతో ముందుకెళ్తే ఖచ్చితంగా నేర్చుకోగలడు. అలాగే ఈనాడు మనం కూడా దేవుని విషయాల్లో దేవునికి ఇష్టంగా మనం ఉండాలి అని నేర్చుకోవాలని అనుకుంటే అందుకు మనం చాలా సాధన మనం చేయాల్సిన వారుగా ఉన్నాము. క్రైస్తవులు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే అతనికి విశ్వాసం అవసరం. అంటే దాని అర్థం విశ్వాసంలో ఎదగాలనేది దేవుడి కోరిక. ఎదగాలి, టైం పడుతుంది. ఆ టైం పడేంత వరకు మనము సాధన చేయాలి. సాధన అంటే ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఎలాగైతే మన శరీరాన్ని రూపుదిద్దుకోవాలని జిమ్ముకు వెళ్తామో, మన శరీరాన్ని ఎలాగైతే మనము తయారు చేసుకోవడానికి జిమ్ అని ఎక్సర్సైజ్ కొని మనం వెళ్తామో, అటువల్లే కూడా మనము మన ఆత్మను కూడా, మన అంతర్పురుషుడు అంటే లోపల ఉంటున్నటువంటి ఆత్మను కూడా మనం ఏం చేయాలంటే అలాగూ దేవుని యొక్క మాటల చేత, ఆయన క్రియల చేత, ఆయన వాక్యము చేత మనము దాన్ని రూపుదిద్దుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము. అందుకే విశ్వాసము చూడండి, విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. దేవునికి ఇష్టలుగా ఉన్నవాడు ఖచ్చితంగా విశ్వాసై ఉండాలి, విశ్వాసంలో బలం పొందాలి. అబ్రహామును ఉదాహరణ తీసుకో, నోవాహును ఉదాహరణ తీసుకో. ఇలా అన్నప్పుడు వాళ్ళ యొక్క వివరాలు మనకు తెలియాలి. ఖచ్చితంగా వాళ్ళ యొక్క వివరాలు మనకు తెలియనప్పుడు మనము ఖచ్చితంగా వాళ్ళ వల్లే
ఇంకా మన పితరుల వలె, మన నోవాహు, అబ్రహాము వీళ్ళ వలె మనం ఉండలేము. ఖచ్చితంగా మనం వాళ్ళు ఉండాలంటే వాళ్ళ వివరాలు మనకు తెలియాలి. వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ మన మైండ్కి తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మనము విశ్వాసంలో త్రుట్టుపడము. అంటే తప్పు తడుగు మనం వేయలేము. దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఖచ్చితంగా అది 100% మనకు ఉపయోగపడుతుంది. అలాంటి సందర్భాల గురించి మనం ఆలోచన చేసుకుంటూ మనకు మన కంటిని, మనం చూస్తున్నటువంటి కంటిని గురించి మనం ఆలోచన చేయాలి. చూడండి, మన కన్ను సృష్టికర్త గురించి చాలా వివరమైన చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంది కన్ను. సూర్యుని చూస్తుంది కన్ను, చంద్రుని చూస్తుంది కన్ను, ఆకాశాన్ని నక్షత్రాలను చూస్తుంది కన్ను. ఈ కన్ను ద్వారా దేవుని యొక్క సృష్టిని మొత్తం మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మన మైండ్కు చేరుస్తుంది కన్ను. కానీ మనం దాన్ని నిజంగా దాని వెనకాల ఉన్నటువంటి వాడు ఎవరు అనేది మనం గ్రహించుకోవాలి. అలా గ్రహించుకోవడానికి మనము దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అయ్యో చూడండి, ఆ వస్తువులు ఎంత బాగా శృంగారంగా తయారయ్యాయో, ఆ వస్తువులను చూసినప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి గొప్ప కళాకారుని మనం గుర్తించినప్పుడు, ఈ కంటి ద్వారా మనం సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి పనివాడిని మనం గుర్తు చేసుకోవాలి కదా. ఆయనే దేవుడు అని మనం చూసాం. ఆదికాండం 1:1 ప్రకారం. అలా ఈ అంతరిక్షము దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నవి. ఆకాశము దేవుని యొక్క పనిని ప్రచురపరుస్తూ ఉన్నవి. ఇలా దేవుని గురించి అవి మనకు తేటగా చెప్తూ ఉన్నవి. కానీ మనం అబ్జర్వ్ చేసేదానికి మన మైండ్ రెడీగా ఉండాలి. అలాగే మనం గమనించుకుంటూ పోతే విశ్వాసం కోసం మనం ఏం చేయాలి అనే ఒక ప్రశ్న వేసుకుందాం. విశ్వాసం కోసం మనం ఏం చేయాలి? విశ్వాసంలో మనం ఎదగాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే, రోమిలకు రాసిన పత్రిక 10:17 మనం చదివినప్పుడు అక్కడ ఇలాగా తెలుపుతూ ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 10:17 మనం చదివినప్పుడు అక్కడ ఈ విధంగా తెలుపుతూ ఉంది. ఏ విధంగా అంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేని వలన విశ్వాసం కలుగుతుంది అంటున్నారు? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటే, ఆ వింటున్నప్పుడు మన మైండ్ రిసీవ్ చేసుకుంటుంది కొన్ని సంగతులను, కొన్ని విషయాలను. ఆ విషయాలన్నిటిని కూడా మన మైండ్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు, అంటే దానిని మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మన మైండ్కి అందిస్తున్నప్పుడు దాని మీద మనం ఖచ్చితంగా నిలబడగలము. దాని మీద మనము ఖచ్చితంగా స్టాండర్డ్ గా మనం పునాది వేసుకోగలము. అదే మాట మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వినటం వలన దాని గురించి నీకు నమ్మకం కలుగుతుంది. జరిగిన సంగతులను అన్నిటిని కూడా మనం ఎప్పుడు వింటూ ఉంటే దాని మీద మనకు ఆ పాజిటివ్ ఆలోచన మనకు కలుగుతూ ఉంది. వినటం వలన విశ్వాసం మనకు కలుగుతుంది అన్నప్పుడు, ఒక వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో వాడి మీద మనకు నమ్మకం వస్తుంది కదా. ఒక వ్యక్తి గురించి మంచిగా మనం వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అతని మీద మనకు నమ్మకం వస్తూ ఉంది కదా. అలాగే క్రీస్తుని గురించి మనం వింటూ ఉన్నప్పుడు మనకు కూడా ఏం కలుగుతుందంటే అతని మీద ఒక మంచి విశ్వాసం మనకు కలుగుతూ ఉంటుంది. అతని మీద మనకు ఖచ్చితంగా పాజిటివ్నెస్ అనేది మనకు మైండ్కు అందుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా గొప్పగా చెప్పాడు. ఇది మనం సైకాలజికల్ గా మనం ఆలోచన చేసినప్పుడు కూడా, వినడం వలన ఏం జరుగుతుందంటే తరచుగా పదే పదే దాని గురించి వింటూ, దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే దాని మీద మనకు ఒక మంచి నమ్మకం అనేది కలుగుతూ ఉంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి గురించి మనం మంచిగా వింటూ ఉన్నప్పుడు అతడు మన ఎదుట పడినప్పుడు వాడి గురించి మనకు మంచి ఆలోచన కలుగుతుంది. అవును, ఇతడు చేయగలడు, చాలా మంది చెప్పారు, నేను కూడా ఇతన్ని నమ్ముతున్నాను, చాలా మంది ఇతని గురించి సాక్ష్యం ఇచ్చారు అని ఒక వ్యక్తి గురించి మనము ఎప్పుడు వింటూ ఉంటే, అలా అతని మీద మనకు ఎలా నమ్మకం కలుగుతుందో అలాగే దేవుని విషయాలు కూడా మనము ఎప్పుడు ఆయన గురించి వింటూ ఉంటే, ఎప్పుడు ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంటే, ఎప్పుడు ఆయన మాటలు చదువుతూ ఉంటే, అలాంటి సమయంలో మనకు ఏం జరుగుతుందంటే
మన మైండ్కు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతూ అతని మీద మనకు నిజమైనటువంటి వాస్తవికమైన విశ్వాసం కలుగుతూ ఉంది. అంటే పాజిటివ్నెస్ మనకు వస్తూ ఉంది. అతడు ఏమైనా చేయగలడు, అతని మీద ఉన్నటువంటి సాక్ష్యాలన్నిటిని మనం చదువుతూ ఉంటే, వింటూ ఉంటే మన మైండ్ దాన్ని రిసీవ్ చేసుకొని మనకు విశ్వాసాన్ని గట్టిపరుస్తుంది, ఎక్కువ మనకు విశ్వాసాన్ని ఇస్తూ ఉంది. చూడండి, ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మొదటిగా విశ్వాసంలో ఎదగాలి. అలా ఉంటేనే దేవునికి ఇష్టం, మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. అయితే ఆ విశ్వాసం కోసం మనం ఏం చేయాలంటే వింటూ ఉండాలి అనే మాటలు అనేది నేర్చుకుంటూ ఉన్నాము. చూడండి, కొన్ని మాటలు మనం గమనిస్తే, అందుకే యాకోబు పత్రికలో ఒక మాట చెప్తూ ఉంటాడు. ఎప్పటికీ కూడా మానవుడు అనేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అంటే, 1వ అధ్యాయం 19 వచనం చదివినప్పుడు, నా ప్రియ సహోదరులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 వచనం, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతులను ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు కూడా ఎలా ఉండాలి అంటే, వినుటకు వేగిరపడిన పరువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. దేవునికి ఇవన్నీ తెలుసు బాగా. దేవునికి ఈ విషయాలన్నీ కూడా చాలా బాగా తెలుసు. ఎందుకంటే మానవుడు వినడం వలన చాలా విశ్వాసాన్ని పెంచుకుంటాడు. వినడం వలన వాని మైండ్కు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ లో వాని యొక్క భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. ఒక వ్యక్తి వినడం ద్వారా అతని మైండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది. అలా మైండ్ రిసీవ్ చేసుకుంటున్నటువంటి ప్రతి విషయాన్ని అతని యొక్క భవిష్యత్తు తయారవుతూ ఉంటుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడి మాటలు తరచుగా వినాలి. వింటున్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది. ఆ వినడం వలన అతని ఫ్యూచర్ అనేది అక్కడ కట్టబడుతూ ఉంటుంది. అతని భవిష్యత్తు అక్కడ ఆత్మీయతలో అతడు కట్టబడుతూ ఉంటాడు అని అర్థము. అందుకే యాకోబు పత్రికలో వినుటకు వేగిరపడాలి. ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఎలా చెప్తున్నారు, ఏమైనా కొత్త విషయాలు చెప్తారా, మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం అని ఎక్కువ మన వినేదానికి ప్రయాసపడాలి. వినేదానికి మనము ఆసక్తి చూపాలి. ఎందుకంటే దైవభక్తిలో దైవ సాధనంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. ఆత్మీయంగా ఎదగడానికి నీవే సాధనం చేసుకోవాలి. అంటే అక్కడ వెళ్ళి రాళ్ళు రప్పలు కండలు పెంచుకునే దానికి రాళ్ళు ఎత్తిన లాగాను అలా ఎత్తాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వేం చేయాలంటే జస్ట్ వినడానికి నీ మైండ్ని అక్కడ పెట్టాలి. వినడానికి నీవు చాలా ఓపిక కలిగి ఉండాలి. నీ మైండ్ చాలా రిసీవ్ చేసుకుంటుంది. అలా నువ్వు జస్ట్ వినడానికి నువ్వు వేగిరి పడితే చాలు. అలాంటి సమయంలో నువ్వేం చేస్తావంటే వినడానికి వేగిరి పడినప్పుడు కొత్త సంగతులను నేర్చుకో. మనం ఇక్కడ చూసినప్పుడు అపొస్తలుల కార్యంలో మనకు ఎవరు కనబడుతున్నారు అంటే 17వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము క్షమించండి, కొంచెం అంతరాయంగా ఉంటున్నది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం మనం గమనించుకుంటున్నప్పుడు అక్కడ ఎవరు కనబడుతున్నారంటే గ్రీసు దేశస్తులు మనకు కనబడుతూ ఉంటారు. తెస్సలోనికలో ఉన్నటువంటి వారిని పోలుస్తూ ఇక్కడ గ్రీసు దేశస్తుల గురించి చెప్తూ ఉంటారు. మనం చూస్తున్నప్పుడు లోకంలో గమనించినా కూడా గ్రీసు దేశంలో గురించి చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మేధావులుగా ఉంటున్నారు అక్కడ. చూడండి, అక్కడ ఏమని చెప్తున్నారంటే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ చెప్తూ ఉంది, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినము కూడా వాళ్ళు లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఏం చేశారంట వీరు? మొదటగా వీళ్ళ గురించి పరిచయం చేసుకుంటున్నాం మనము. ఇక్కడ చదువుటకును దాన్ని పరిశీలన చేయుటకును కొంతమంది ఇక్కడ పుట్టారు. అనగా కొంతమంది మనకు ఇక్కడ కనబడుతున్నారు. అక్కడ కనబడుతున్నటువంటి వారు ఎలాంటి వారు, ఎవరికంటే మేధావులో చూసినప్పుడు, ఎవరికంటే గనులుగా ఉంటున్నారు అనేది చూసినప్పుడు, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. తెస్సలోనికలో వారి కంటే గనులుగా వీరు ఉంటున్నారు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చి గొప్పగా చూపుతున్నారంటే ఆ పక్క వారు కూడా కొంత గొప్పగా ఉండి ఉండాలి. వీరిని ఎవరితో పోలుస్తున్నారంటే ఇక్కడ పౌలు గారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే
చూడండి ఇక్కడ ఎవరి గురించి అపోస్తుల కార్యములు రాస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు లూకా గారు రాస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 11వ వచనంలో ఎవరి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు. చూడండి, బెరియకు పంపిణీ వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికేలో ఉన్న వారి కంటే గనులై ఉండి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును కూడా లేఖనములను పరిశోధన చేస్తూ వచ్చేది. ఇక్కడ ఉన్నటువంటి వారు బెరియా సంఘస్థులు అన్నమాట. బెరియా సంఘస్థులు అందరూ కూడా ఎలాంటి వారుగా ఉన్నారు అంటే వీళ్ళు తెస్సలోనికేలో ఉన్న వారందరికంటే గనులుగా కనబడుతున్నారు. అంటే ఇప్పుడు తెస్సలోనికేలో ఉన్నటువంటి వారిని గొప్ప చేస్తూ ఆ గొప్ప వారి కంటే వీరుగా గనులుగా ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు తెస్సలోనికేలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి వారని గమనించుతాం. ఒకసారి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ తెస్సలోనికి రాసిన పత్రిక మనం చదువుకుంటున్నప్పుడు మొదటగా తెస్సలోనికేలో ఉన్నటువంటి వారి గురించి మనం పరిశోధన చేస్తే మొదటి తెస్సలోనికేలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 వచనాలు మనం 7-8 వచనాలు చదివితే చూడండి, తెస్సలోనికేలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులు అందరికీ మాదిరి అయిపోయి, ఎందుకనగా మీ ఇద్దరు నుండి ప్రభువాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగిను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెళ్ళడాయని గనుక మేమేమీ మీకు చెప్పవలసిన అవశ్యము లేదు. మీ వద్ద మాకెట్టు ప్రవేశం కలుగును, అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. చూడండి, ఇక్కడ తెస్సలోనికేలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి గనులుగా ఉన్నారంటే వాళ్ళ వలన అక్కడ మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మాసిదోనియాలో ఉన్నటువంటి విశ్వాసులకు అకయలో ఉన్నటువంటి విశ్వాసులకు అందరికీ ఈ తెస్సలోనికేలో ఉన్నటువంటి వారందరూ కూడా మాదిరిగా ఉన్నారు. అంటే వీళ్ళని వెంబడించే వారిగా 2 దేశాల వాళ్ళు ఉన్నారు. 2 ప్రాంతముల వారు తెస్సలోనికేలో ఉన్నటువంటి వారిని వెంబడించే వారిగా ఉంటూ ఉన్నారు. అయితే అంత గొప్ప వారి కంటే గనులుగా ఎవరున్నారు ఇక్కడ? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం చూస్తే బెరియా సంఘస్థులు అంత గొప్పవారు, వారి కంటే గనులుగా కనబడుతున్నారు. బేసిక్ గా తెస్సలోనికేల వారు మాసిదోనియా వారికి అకయ వారికి మాదిరికరంగా ఉన్నారు. అకయ వారు మాసిదోనియా వారు తెస్సలోనిల వారిని వెంబడిస్తూ ఉన్నారు. అలా తెస్సలోనికేల వారు చాలా గనులుగా మనకు ఆ వచనాలు చదువుతున్నప్పుడు మనకు కనబడుతూ ఉన్నారు. అయితే వాళ్ళకంటే గనులుగా ఎవరు ఉన్నారంటే ఈ బెరియా సంఘస్థులు, గ్రీసు దేశస్థులు మనకు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పౌలుయు శీలయును చెప్పినటువంటి మాటలు వాళ్ళు చెప్పినవి ఖచ్చితంగా ఉన్నాయా లేవా, అలాగున్నాయా అలా లేవా? నిజంగా చూడండి, వాళ్ళ ఆసక్తి ఎలా ఉన్నదంటే సత్యం నేర్చుకోవాలి, దేవుడి గురించి తప్పు చెప్తున్నారా నిజం చెప్తున్నారా, లేదు అందరు చెప్పింది నమ్ముకుంటూ వెళ్తున్నారా అని గమనిస్తే వీళ్ళు పరిశీలన చేశారు, పరిశోధన చేశారు, గనులుగా నిలిచారు. పరిశోధన చేసి వారి యొక్క సత్యములను తెలుసుకొని గనులుగా ఈనాడు నిలబడ్డారు ఆనాడు బెరియా సంఘస్థులు, గ్రీసు దేశస్థులు. ఇలా మనం కూడా ఏం చేయాలంటే గొప్పవారి అందరికంటే గొప్పగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. దేని విషయంలో? చదవడం విషయంలో, పరిశోధన చేసే విషయంలో, క్రీస్తునందు ఎదిగే విషయంలో, దేవుని సంగతులను ఆలోచన చేసే విషయంలో, అలా నీ మైండ్కు నీ ఏ ఇన్ఫర్మేషన్ అందిస్తావో ఆ విషయంలో నువ్వు గొప్పగా ఉండాలి, గొప్పవారిగా ఉండాలి. దేవుని మాటలను నీ మైండ్కు పంపించే విషయంలో, నీ సాధన చేసుకునే విషయంలో, ఆత్మీయంగా సాధన చేసే విషయంలో నువ్వు గొప్పగా గనులుగా ఉండాలి. చదవాలి, తరచు చదవాలి. అందుకే మనకు ఆ కీర్తన 1వ అధ్యాయంలో 1వ మాటలు ఉంటాయి, దీవారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. దుష్టుల ఆలోచన చెప్పున నిలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దీవారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. అంటే నువ్వు ఎవ్రీ టైం నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తూ
నీ మైండ్కు ఏవో అయితే క్వశ్చన్లు వస్తాయో, దేవుని గురించి సందేహం వస్తుందో దానికి కరెక్ట్ ఆన్సర్లు అందిస్తూ ఉండాలి. అలా అందిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆత్మీయులు ఎదగగలవు. అలా అంటప్పుడు మనం ఏం చేయాలంటే తరచుగా దీన్ని చదువుతూ ఉండాలి, బైబిల్ గ్రంథాన్ని. ఆ పరిశోధన చేశారు అక్కడ ఉన్నటువంటి బెరియా సంఘస్థులు కూడా. వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు చెప్పిన విషయాలు అలా ఉన్నాయా ఇలా లేవు అని చెప్పి మనం నమ్ముతూ అంటే దాన్ని పరిశోధన చేస్తూ ఉండాలి. ఈనాడు మనం కూడా సంఘంలో సంఘ కాపరిగా ఉంటున్నటువంటి వారు కానీ సంఘస్థులు అంటే మనం మీద బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు మాటలు, అనేకమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. అది కరెక్టా ఇది కరెక్ట్ అని వాళ్ళ సొంత ఆలోచనలు చెప్తున్నారా లేదా దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నారా అని పరిశీలన చేయాలి. ఓ గొర్రెల గుంపలాగా వెళ్తూ గొర్రెలు ఒక గొర్రె వెళ్ళి గుంటలో పడినట్టు మనం అందరం కూడా వెళ్ళి గుంటలో పడరాదు. మనమేం చేయాలి? పరిశోధన చేయాలి, చదవాలి. దాన్ని మనం అంగీకరించడానికి చాలా చదివే వారిగా మనం ఉండాలి. మన మైండ్కి ఎప్పటికప్పుడు మనకు కావాల్సినటువంటి సందేహాలు కావాల్సిన ఆన్సర్లు అన్ని అందిస్తూ ఉండాలి. అలా నువ్వు పరిశోధన చేసేవారిగా మనం ఉన్నప్పుడు విశ్వాసం ఎదిగే ఛాన్స్ చాలా ఉంది. ఇంకా మనం ఇంకోటి గమనిస్తే 10వ అధ్యాయంలోని 21వ వచనం చూడండి. గ్రీసులో ఎలాంటి వారో చూద్దాము. ఏ దేశం వారందరూ అక్కడ నివసించు పరదేశులను, ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలములు గడుపుతూ ఉండేవారు. ఎలాంటి వారంట వాళ్ళు? కొత్త సంగతులను తెలుసుకోవడానికి, కొత్త సంగతులను మాట్లాడడానికి, కొత్త విషయాలను గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపే వాళ్ళంట. ఉన్నామా? మనం ఉన్నామా? మనం ఎప్పటికీ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాటలను తరచుగా ఇంకా ఇంకా చదివేదానికి మనం తయారు చేయాలి. ఈ 2 అంచులు గల ఖడ్గాన్ని మనము చాలా పరిశీలన చేస్తే కానీ మనకు అర్థం కాదు. ఇదిగో ఒక మాట ఉంటుంది యోబు గ్రంథంలో, ఇదిగో దేవుని గురించి మీకు తెలిసినటువంటి మాటలు విషయాలన్నీ కూడా ఒక మెల్ల కూత లాంటిదే, అంటే చిన్న కూత లాంటిది. అలాంటి గర్జన, గొప్ప గర్జన చాలా ఉంది. మనకు వినబడుతున్నటువంటి సౌండ్ చిన్న సౌండ్, అది చిన్న పిల్లి లాంటి సౌండ్. కానీ దేవుని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయము పెద్ద గర్జన లాగా ఉంది. ఆ గర్జన గురించి మనం చదివేదానికి ప్రయత్నం చేయాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏథెన్స్ వారును అక్కడ ఉండే కొత్త వారు, అక్కడ ఉండే పరదేశులు కూడా ఏం చేసేవాళ్ళు అంటే కొత్త సంగతులను తెలుసుకోవడానికి పరిశీలన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపేవారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపేవాళ్ళు. అలా మనం కూడా మనం ఉండేదానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఒకసారి పౌలు గారు బోధిస్తున్నప్పుడు 28వ అధ్యాయం చదివినప్పుడు అపొస్తలుల కార్యంలో ఒక వ్యక్తి ఎప్పుడు దాకా విన్నారో చూడండి. 28వ అధ్యాయం 23వ వచనం చదివితే, అతనికి ఒక దినము నియమించి అతన్ని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసుని గూర్చి వివరించగా బోధించుచు వారిని ఒప్పించుచూ ఉండెను. ఎప్పటి వరకు వాళ్ళు వింటూ ఉన్నారు? ఎప్పటి వరకు వినేదానికి వస్తూ ఉన్నారంట వాళ్ళు? అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూడండి, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారంటే ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యంలో పూర్తిగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు వస్తూనే ఉన్నారు, వీళ్ళు చెప్తూనే ఉన్నారు. అంటే వినేదానికి మనుషులు ఎగిరి పడుతూ వస్తూనే ఉన్నారు. అక్కడ మనం ఏం చేయాలంటే వినడానికి చాలా ఆసక్తి చూపాలి మనము. చూడండి, 2వ పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మనం చదివితే అక్కడ 1వ అధ్యాయము 12వ వచనం చదివినప్పుడు చూడండి, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాము. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలోకి ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొంచున్నాను. చూడండి, ఇక్కడ మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమునందు స్థిరపడి ఉన్నను కూడా, ఒకవేళ మీరు అన్ని తెలుసుకొని స్థిరపడి ఉన్నా కూడా మీరు అవి మళ్ళీ చదవడానికి, వాటిని మళ్ళా తెలుసుకోవడానికి, మీకు ఎప్పటికీ జ్ఞాపకం చేయడానికి ఇవి మీ ముందర నేను ఎప్పటికీ బోధిస్తూనే ఉంటాను అని పేతురు గారు చెప్తూ ఉన్నాడు.
అంటే మీరు ఇంకా అవసరం లేదు, మనం ఆ విషయాల గురించి తెలుసుకున్నాం కదా, ఇక దాని గురించి మనకి ఎందుకు అంటే, అలాంటి సందర్భాల గురించి ఆలోచన చేస్తూ ఈ మాటలు చదివితే అలాంటి సమయంలో కూడా అది మళ్ళీ అవసరమైగా ఉన్నది. ఇంతవరకే చదివాం కదా, ఇంతవరకే చూశాం కదా, ఇది వరకు మనం ఎప్పుడో దీని గురించి చదివి ఉన్నాం కదా, ఇంకా మళ్ళీ ఎందుకు దీని గురించి అంటే, అలా కాదు. దీన్ని మళ్ళీ మనం చదివేదానికి, దాన్ని జ్ఞాపకం చేసుకునే దానికి మనం ప్రయాసపడాలి. అలా ప్రయాసపడుతూ మనం మన ఆత్మలను తయారు చేసుకోవాలి. ఇలా పేతురు గారు ఏం చెప్తున్నారంటే, దీన్ని మళ్ళీ జ్ఞాపకం చేసేటకు నేను ఎప్పటికీ బాధపడట్లేదు, సిద్ధంగా ఉన్నాను. నేను ఇది మళ్ళీ జ్ఞాపకం చేసేటకు, ఇది ఇది విషయాలను మళ్ళీ మీకు రేపడము నాకు న్యాయం అని అనిపిస్తూ ఉంది అని పేతురు గారు చాలా వివరంగా మనకు బోధిస్తూ, మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేస్తూ, మళ్ళీ దాన్ని మనం ఎద్దట రేపుతూ ఉన్నాడు. కొంతమంది మనం మందిరాల్లో ఉన్నప్పుడు, అయ్యా ఇంతకుముందే నువ్వు ఈ మాటలు చెప్పావు కదా, మళ్ళీ అదేనా, ఎప్పుడు చెప్పింది చెప్తూ ఉన్నావా అని అంటూ ఉంటాం. లేదు, అలా ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచన చేసుకుంటే అది మళ్ళీ మీకు అవసరంగా ఉంటున్నదేమో, అందులో మీరు పడిపోకుండా ఉండడానికి రెండోసారి చెప్తూ ఉన్నారేమో, మళ్ళీ మనం రెండోసారి వినాలేమో అని మనం అంగీకరించుకుంటూ వాక్యాన్ని తరచుగా మనం పదే 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 వింటూ ఉండవారిగా ఉండాలి. అలాంటప్పుడు మనం విశ్వాసంలో మన పితరులను పోలి నడుచుకోగలము. ఇంకా మనం గమనిస్తే చివరిగా వచనాన్ని చదువుకుంటాం. ఎవరు అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మనం చదివితే, ఆయన 12 ఏళ్ల వయసులోనే దేవుని సంగతుల గురించి నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం లూకాసు వార్తలో చదివితే, 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనం చూస్తే, అక్కడ ఏం జరుగుతుంది అంటే, 2వ అధ్యాయం 42వ వచనంలో, ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకి వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచాను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన జనసమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులతోనూ నిలవైన వారితోనూ ఆయన సాగిపోయి తన బంధువులతోనూ నిలవైన వారితోనూ ఆయనను వెదుకుచూ ఉండరి. ఆయన కడమడనందున ఆయనను వెదుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలను అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తములకును విస్మయం ఉందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తేవి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపరచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకొనెను. అయితే యేసు జ్ఞానం నందును వయసు నందును దేవుని దయ్యందును మనసుల దయ్యందును వర్ధిల్లుచూ ఉండెను. చూడండి ఎంత వివరంగా చెప్పాడు ఇక్కడ. 12 ఏళ్ల బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు దైవ వాక్యం పట్ల ఆసక్తితో, దేవుని మాటలను వినాలనే ఆసక్తితో అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి బోధకులు, సమాజ మందిరంలో ఉన్నటువంటి శాస్త్రులు వాళ్ళ దగ్గర దేవుని మాటలను నేర్చుకుంటూ ఆలకించుచు వారికి ప్రశ్నలు వేస్తూ వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ వారితో గడిపాడు యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు. అలా సమయాన్ని దేవుని మాటలకు ఆయన అప్పచెప్పాడు. అలాంటప్పుడు ఏమైందంటే ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. సమయాన్ని దేవునికి అప్పగించాడు. ఆ సమయాన్ని అంటే దేవుని యొక్క మాటలకు అప్పగించాడు. అలా ఉంటప్పుడు ఏం చేశాడంటే వయసు నందును జ్ఞానం నందును పెరుగుతూ వచ్చాడు యేసుక్రీస్తు. ఎక్కువగా వింటూ వచ్చాడు, ఆయన ఎక్కువగా చదువుతూ వచ్చాడు, ఎక్కువగా ఆలకించుతూ వచ్చాడు. అలా ఆలకించుతూ వచ్చినప్పుడు ఆయన వయసు నందును జ్ఞానం నందును అన్ని విషయాల్లో ఆయన అభివృద్ధి పొందుతూ వర్ధిల్లుతూ ఎదిగాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఈనాడు ఎదగాలి అన్నా, ఆత్మీయంగా బలపడాలి అన్నా, విశ్వాసంలో బలం పొందుకోవాలి అన్నా, మనల్ని మనం కట్టుకోవాలి అని అన్నా మనం తరచుగా చదివేవారిగా మనం ఉండాలి. ముందు వరకే చెప్పుకున్నాం, వినడం ద్వారా విశ్వాసం వస్తుంది, వినుట క్రీస్తు మాటలను బట్టి మనకు వస్తుంది. ఎవరిని గురించి నువ్వు వింటావో వాళ్ళ మీద నీకు మంచి ఒపీనియన్ వస్తుంది. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని గురించి వినాలి,
అదే మనకు చాలా అవసరంగా ఉన్నదని గమనించాలి. అలా మనమందరం కూడా దేవుని గురించి తరచుగా వింటూ ఆయన మాటలను మనం ఆలకించుకునే వారిగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించుతూ ఉన్నాను. అందరికీ వందనాలండి. శృతి ప్రార్థన చేసుకున్నాము. చివరిగా ప్రార్థన చేసుకుని ఇక కుడికేను ముగించుకున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామముకు స్తోత్రములు మా తండ్రి. ఇదిగో మా తండ్రి, దైవ వశమున వలన కలిగినటువంటి వాక్యమును మేము చదవడానికి సిద్ధపడినప్పుడు మీ యొక్క ఓపిక, మీ యొక్క చిత్తం మాకు కావాలై ఉన్నది. ఇదిగో మా తండ్రి, మీ చిత్తానుసారంగా విశ్వాసం గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాము. తరచుగా విశ్వాసంలో ఎదగాలని ఆ మాటలు మనం తరచుగా విన్నప్పుడు అందులో ఎదుగుతామని నేర్చుకున్నాం మా తండ్రి. నేర్చుకున్నటువంటి మాటలను మేము వృధా కాకుండా ఎప్పటికి కూడా మా ఆసక్తి దేవుని వాక్యం పట్ల ఉండుటకు, ఆయన మాటల పట్ల మేము ఉండుటకు, మా విశ్వాసాన్ని, మా ఆసక్తిని అందులోనే ఎదిగించుటకు సహాయం దయచేయండి. మాకు లాభసాధకంగా ఉన్నటువంటిది ఆత్మానుసారమైన సాధకం మా తండ్రి. ఆత్మాసారంగా ఉన్నటువంటి ఆ యొక్క ఎక్సర్సైజ్ మేము చేసేటకు, ఆత్మను బలపరచడానికి, ఆత్మలో ఉన్నటువంటి సంశయాలను పోగొట్టుకోవడానికి మీ యొక్క సమాధానాలుగా మీరు వాక్యం మాకు అందించగలరని కోరుచున్నాము. ఇదిగో మా తండ్రి, వాక్యాన్ని మేము నేర్చుకొని చూడగా, ఆ మాటలను వింటుండగా మా మనసులో వాటిని ఆ సందేహాలకు కావాల్సినటువంటి సమాధానాన్ని అందించుతూ మా మనసులో వాటికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఉంచి మా విశ్వాస జీవితంలో, మా విశ్వాస ప్రయాణంలో మేము అంతులేని విజయాలను పొందుకున్నట్టు సహాయం చేయండి. విశ్వాసంలో ఎదుగుతూ, విశ్వాసంలో బలం పొందుకుండే మీ ప్రియ క్రైస్తవులుగా, మీ ప్రియ బిడ్డలుగా, మీకు ఇష్టలుగా మేము ఉండటకు సహాయం దయచేయగలరని, దైవానుసారంగా మేము నడుచుకున్నట్టుకు సహాయం ఇవ్వమని, ఈ యొక్క వాక్యాన్ని వీడియో ద్వారా వింటున్న వారందరినీ కూడా దీవించి బలపరచమని కోరుకుంటూ ఈ విన్నపములన్నీ కూడా మా ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.